దేవుని నామ మహిమ కలుగును గాక. ఈరోజు నేను ఒక జస్ట్ 3 to 4 minutes లోపే ఈ విశ్వాసం గురించి టాపిక్ని నేను ఆపేస్తాను. మనందరికీ విశ్వాసం ఉంటుంది, అవునా? మీ అందరికీ విశ్వాసం ఉందా? ఇక్కడ కొంతమందికి విశ్వాసం ఉండదు, అవును కదా? కొన్ని విషయాల్లో అందరికీ విశ్వాసం ఉంటుంది, అవిశ్వాసం అనేది వస్తుంటుంది. అయితే చాలామంది విశ్వాసము నమ్మకము రెండు ఒకటే అనుకుంటారు. ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడ? విశ్వాసము నమ్మకం ఒకటేనా? కాదు. విశ్వాసం అంటే చూడని దానిని, ఇతరు నమ్మని దానిని విశ్వసించడం విశ్వాసం అంటారు. నమ్మకం అంటే ఇప్పుడు మీ కళ్ళతో చూస్తారు, దాన్ని మీరు నమ్ముతారు. అంటే ఇతరులు నమ్మేది, మీరు చూచేది నమ్మకం అంటారు. విశ్వాసం అంటే చూడని దానిని, నమ్మని దానిని విశ్వాసం అంటారు. దేవుడు మనల్ని ఫెయిత్గా ఉన్నామంటే మనం క్వైట్గా ఉన్నాము. అప్పుడు ఎట్లా మనం లోకానికి బ్రైట్గా ఉంటాము? దేవుడు మనల్ని ఫెయిత్గా అంటే విశ్వాసంగా ఉండమంటే మనం క్వైట్గా ఉన్నాం, అంటే సైలెంట్గా ఉన్నాము. అప్పుడు మీరు లోకానికి ఎలా బ్రైట్గా ఉంటారు? మనం ఫెయిత్గా ఉంటే లోకానికి ఒక లైట్గా ఉంటాము. ఫస్ట్ వన్, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనము ఏది విషయంలో ఓడిపోలేము. ఎందుకంటే ఆయన సముద్రాన్ని చీల్చిన దేవుడు, గాలి తుఫాన్లను ఆపిన దేవుడు. అతని మీద మనం ఏం చేస్తున్నాం? విశ్వాసం కలిగి జీవిస్తున్నాము. యాకోబు 2:19 మనం చూసినప్పుడు సాతాను నమ్మి వణుకుచుండెను అంటే సాతాను కూడా అంటే విశ్వసించి అక్కడ దేవుణ్ణి చూసి భయపడుతున్నాడంట. ఎవరు? సాతాను భయపడుతున్నాడు. కానీ మనకి భయమే లేదు, దేవుని మీద విశ్వాసం లేదు, భయం లేదు. సాతానే అంత భయపడి విశ్వసించినప్పుడు మనం ఎట్లా విశ్వసించాలి దేవుని మీద? చెప్పండి. ఒక్క చిన్న ప్రాబ్లం వచ్చినా మనం ఏం చేస్తాం? అయ్యో దేవుడు ఎందుకు ఇట్లా చేస్తావు, ఇది కరెక్టేనా అని అవిశ్వాసం పడుతుంటాము. కానీ మనం ఏం చేయాలి? విశ్వసించాలి. దేవుని యందు మనం విశ్వసించాలి. చివరి దినాలలో మనము ఆయన యొక్క మహిమను కోల్పోతున్నాము, ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని మనం మర్చిపోతున్నాము. ఈ చివరి దినాల్లో ఏం చేస్తున్నాము? ఆయన యొక్క మహిమను కోల్పోతున్నాము, దేవుని అందున్న విశ్వాసాన్ని మర్చిపోతున్నాము. మన యోహానులో మనం చూసినప్పుడు నువ్వు విశ్వసిస్తే ఎవరి కార్యాలు చూస్తారంట? మీరు విశ్వసిస్తే దేవుని మహిమను చూచెదవు. చాలామంది అడుగుతుంటారు, దేవా నీ మహిమ నాకు చూపించట్లేదు, నీ మహిమ క్రియలు నాకు చూపించట్లేదు అని ఎంత అవిశ్వాసంతో దేవుని అడుగుతుంటాం. కానీ దేవుడు యోహానులో చక్కని మాట, నీవు విశ్వసిస్తే, నువ్వు నమ్మితేనే దేవుని మహిమను క్రియలను చూస్తావు. ఏంది? దేవుని పైన నమ్మకం ఉంటే నీ జీవితాల్లో క్రియలు మారుతాయి, నీ సిచ్యువేషన్స్ అన్నీ మారుతాయి, నీలో ఉన్న ప్రతి ఒక్క నష్టాలు కష్టాలు అన్నీ ఏమైపోతుంది? మారిపోతుంటుంది. మనం ఏం చేయాలి? దేవుని యందు విశ్వసించాలి. సెకండ్ వన్, ప్రార్థనలో విశ్వసించాలి. మనం ప్రార్థిస్తున్నప్పుడు నాకు తెలిసి చాలామంది అనుకుంటారు, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, మర్చిపోతున్నాడా, వినట్లేడా, ఎక్కడున్నాడు దేవుడు అని చాలా క్వశ్చన్స్ మనలో వస్తుంటాయి. దేవుడు నా ప్రార్థన విన్నాడా? ఇప్పుడు నేను చేశాను, 1 గంట చేశాను, 2 గంటలు చేశాను, దేవుడు విన్నాడు అనుకుంటారా అని ఒక డౌట్ మనలో వస్తూ ఉంటుంది. ఆ డౌట్ మనలో ఎప్పుడు రాకూడదు. మార్కు 11:24 మనం చూసినప్పుడు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నారని ఏం చేయాలంట? నమ్ముడి. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు పొంది ఉన్నారు అంటే పిల్లల కోసం నాకు ఒక మంచి స్కూల్ దొరకాలి అంటే దేవుడు అక్కడ మీ ప్రార్థన విన్నాడు. కానీ దానికి ఒక టైం ఉంటుంది, ఆ టైం కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అంటే మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థన విన్నాడు అని మనం గ్రహించాలి. థర్డ్ వన్, పరిశుద్ధ గ్రంథం వాక్యంలో మనము విశ్వాసము కలిగి ఉండాలి. మనలోనే పాపం అనే రస్ట్ పోవాలంటే వర్డ్ ఆఫ్ గాడ్ని చేయండి ట్రస్ట్. అర్థమైంది? ఇక్కడ మనలో ఉన్న పాపం పోవాలంటే, మనలో ఉన్న రస్ట్ అనే పాపం పోవాలంటే వర్డ్ ఆఫ్ గాడ్ని చేయండి ట్రస్ట్. అంటే ట్రస్ట్ అంటే దేవుని వాక్యంని నమ్మండి. ఇదే మనకు మస్ట్. ఇది చదివితేనే మనలో ఉన్న పాపం అనేది తొలగిపోతుంది. అందుకే ఇది బైబిల్ చదవడం, ప్రార్థించడం ఒక ఆప్షన్ కాదు, ఇది కంపల్సరీ. విశ్వాసాన్ని మనము
వినాలి, పెంచాలి, పంచాలి. ఏం చేయాలి? విశ్వాసాన్ని మనం వినాలి, పెంచాలి, పంచాలి. అవిశ్వాసాన్ని తీయాలి, మరిచిపోవాలి, సరి చేయాలి. అంటే విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? వినాలి, పెంచాలి, పంచాలి, ఇతరులకు పంచాలి. అవిశ్వాసాన్ని తీయాలి, మరచిపోవాలి, సరి చేయాలి. మనకు విశ్వాసం మనకు కావాలి అంటే మనలోని అవిశ్వాసాన్ని మనము తీసివేయాలి. 3 పాయింట్స్ మనకు ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి. మనము విశ్వసించడానికే పిలువబడ్డాము. అంటే దేవుని యందు విశ్వసించడానికే మనము ఈ లోకంలో పిలువబడ్డాము. ఈ లోకాన్ని విశ్వసించడం కోసం కాదు, ఇతరులను విశ్వసించడం కోసం కాదు, దేవుని యందు విశ్వసించడం కోసమే మనం ఈ లోకంలో పిలువబడి ఉన్నాము. కాబట్టి విశ్వసించడం అనేది ఒక ఆప్షన్ కాదు, అది కంపల్సరీగా దేవుని మనం విశ్వసించాలి. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, లేదా దేవుని మీద విశ్వసిస్తే ఏమవుతుంది, ఆయన ఏమిస్తాడు అట్లా. అంటే అవిశ్వాసాన్ని మనం ఏం చేస్తున్నాం, మన జీవితాల్లో తెస్తుంటాము. కాబట్టి విశ్వాసం అనేది మనకు ఒక ఆప్షన్ కాదు. దేవుడు అంటున్నాడు, నీకు విశ్వాసం అని దేవుని మీద విశ్వసిస్తేనే పరలోక రాజ్యం పొందుతావు. బైబిల్లో చాలా చూస్తుంటాం, నీ విశ్వసిస్తేనే ఈ కార్యాలు నువ్వు చూస్తావు, ఈ కార్యాలు చూస్తావు. అంటే దేవుడు మనకు ఒక ఆప్షన్గా విశ్వాసం ఇవ్వలేదు, అది కంపల్సరీగా నువ్వు పాటించాలి. విశ్వాసాన్ని నీ జీవితాల్లో తెచ్చుకోవాలి. లాస్ట్గా నేను ఒక చెప్పి ముగిస్తాను. లోకాన్ని మరిచి దేవుని ప్రేమించు, అప్పుడే ఆయన నిన్ను క్షమించు. దానికి ఆయనను విశ్వసించు, నేను చెప్పింది కొంచెం ఆలోచించు. అర్థమైంది అందరికీ? లోకాన్ని మరిచి దేవుని ప్రేమించు, అప్పుడే ఆయన నిన్ను క్షమించు. దానికి ఆయనను విశ్వసించు, నేను చెప్పింది కొంచెం ఆలోచించు. దేవుడి వాక్యం దీవించును గాక.